భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు విశ్వవ్యాపి, అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో, అన్ని నగరాలలో స్వామివారి భక్తులను ఆయన సర్వదా కాపాడుతూ ఉంటారు. ధనికులు, పేదవారు, గేటు కాపరి, గవర్నరు అనే భేదాలేవి స్వామికి ఉండవు. కేవలం విశ్వాసంతో కూడిన భక్తే ఆయన చూసేది. ఇంగ్లాండ్లో న్యూబరీ అనే చిన్న పట్టణంలో సత్యసాయి భక్తులు ఒక చిన్న మందిరాన్ని నిర్మించుకుని దాంట్లో భజనలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు. ఆ సమితి కన్వీనర్ పేరు రిచర్డ్, సేవాదళ్ కన్వీనర్ పేరు జాన్ బ్రేక్. సమితి ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకుని, మందిరం చిన్నదవటం వలన డౌన్ హౌస్ స్కూల్లో ఆడిటోరియం తీసుకొని అందులో ఘనంగా జరుపుకున్నారు. మొదటి వార్షికోత్సవం ఘనంగా జరగటాన రెండవ వార్షికోత్సవం కూడా అక్కడే జరపాలని నిర్ణయించుకుని ఆ స్కూల్ యాజమాన్యాన్ని అడుగుతారు. వారు సంతోషంగా అంగీకరిస్తారు. గేటు వద్ద వాచ్మ్యాన్ జిమ్ కనపడి వారిని, ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవం ఇక్కడే జరుపుతున్నారా అని అడుగుతారు. వారు అవునన్నాక, అయ్యా, గత సంవత్సరం వచ్చిన ఆ ఇరువురు కూడా ఈ మారు వస్తారా అని అడుగుతాడు జిమ్. రిచర్డ్, ఎవరిని గురించి అడుగుతున్నారు మీరు అని అడగ్గా, జిమ్, అదేనండి, గత ఏడాది పెద్ద జుత్తుతోటి ఎర్ర అంగీతో వచ్చారు ఒక ఆయన, మరొక ఆయన తెల్ల బట్టలు ధరించి వచ్చారు, వారి గురించి అడుగుతున్నాను అంటాడు. దానికి రిచర్డ్, మీరు ఎవరి గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు అనగా, మీరు ఎవరినైతే పూజిస్తుంటారో ఆయన అంటాడు జిమ్. సార్, ఆయన ఇండియాలో ఉంటారు, ఆయన రారు అని చెప్తారు. అప్పుడు జిమ్ అంటాడు, మరి ఆయనతో పాటు గడ్డంతో ఉన్న ముసలాయన ఇంకొకరు ఉన్నారు కదా, తెల్లటి బట్టలు వేసుకొని చిరునవ్వుతోటి తలకు తెల్లటి గుడ్డ కట్టుకొని ఉన్నారే, ఆయన వస్తారా అని అడుగుతాడు. వారి ఇరువురు జిమ్ అయోమయంలో ఉన్నాడనుకుంటారు. వాళ్ళకి తెలిసినటువంటి టామ్ అనే ఒక వ్యక్తి గడ్డంతో ఉండేవాడు. ఆయనేమో అనుకుని అడిగితే, జిమ్, కాదు సార్, ఆయన నాకు బాగా తెలుసు, ఆ టామ్ కాదు, ఇద్దరూ కలిసి వచ్చారు సార్. పోయినసారి వార్షికోత్సవానికి మీరంతా లోపల పనులలో ఉండగా ప్రోగ్రామ్స్లో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మీకు చెప్పలేదు. వాళ్ళు హడావిడిగా కారులో వచ్చి నేను కారు సరిగ్గా పార్క్ చేయించి వస్తుంటే అప్పుడు వారిద్దరూ లోపలికి వచ్చారు చిరునవ్వుతోటి. ఎర్ర అంగి ఆయన నా వైపు చూసి దరహాసంతో ఆశీర్వదించి లోనికి వెళ్ళారు అని చెప్తాడు. అప్పుడు జాన్ బ్రేక్ తన జోబులోని షిరిడీ సాయి, పర్తి సాయి కలిసి ఉన్న ఫోటో చూపిస్తే, అవునవునవును సార్, నేను చెప్తున్నది వీరి గురించే అని షిరిడీ బాబా కేసి చూపించి, ఎంత చక్కటి ప్రశాంత వదనం సార్ అంటాడు. ఆయన లేడు, ఆయన శరీరం చాలించి చాలా కాలమైంది అంటాడు రిచర్డ్. అప్పుడు జిమ్ అంటాడు కదా, లేదు సార్, క్రితం సంవత్సరం వీళ్ళిద్దరూ ఫంక్షన్కి వచ్చారు సార్, ఈ సంవత్సరం కూడా వాళ్ళు వస్తే ఎంతో బాగుంటుంది సార్ అంటాడు. ఇతడికి ఏదో తిక్క పట్టిందని వాళ్ళు అనుకుంటూ ఉంటే జిమ్ భార్య వస్తుంది. అప్పుడు జిమ్ భార్యతోటి, నేను క్రితంసారి కాషాయ రంగుల్లో ఒక ఆయన, తెల్లటి బట్టలతోటి ఒక ఆయన వచ్చారని చెప్తే వీళ్ళు నమ్మటం లేదు అంటాడు. అప్పుడు ఆమె అంటుంది కదా, అవును సార్, ఆ రాత్రి మా వారు వారి గురించి చెప్పారు అంటుంది. అప్పుడు వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది స్వామి వచ్చారని. అయితే వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతారు. రెండో సంవత్సరం వార్షికోత్సవం కూడా చక్కగా జరుగుతుంది. అది జరిగిన తర్వాత 9 నెలలకు లండన్లోని సత్యసాయి భక్తులు కొంతమందితో కలిసి వీరిరువురు కూడా పుట్టపర్తికి వస్తారు. స్వామి వారందరికీ గ్రూప్ ఇంటర్వ్యూ ఇస్తారు. న్యూబరీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రిచర్డ్, సేవాదళ్ కన్వీనర్ జోన్ బ్రేక్ కూడా ఉంటారు. స్వామి ఇంటర్వ్యూలో అందరినీ పలకరించి వీళ్ళిద్దరినీ కూడా పలకరిస్తారు.
అయితే వీళ్ళకి వచ్చిన సందేహం, జిమ్ చెప్పిన మాట యథార్థమా కాదా అని రిచర్డ్ స్వామిని అడుగుతారు. అప్పుడు స్వామి, అవును, మీ సమితి ఫంక్షన్కి నేను షిరిడీ బాబాను తీసుకుని వచ్చాను, జిమ్కి కనపడ్డం నిజం అని చెప్తారు స్వామి. రిచర్డ్, స్వామి, అయితే భక్తులమైన మాకు కనపడకుండా అతనికి మీరు ఎలా కనిపించారు అని అడుగుతాడు. అప్పుడు స్వామి అంటారు కదా, నాకు భక్తులు కానివారు అనే భేదమే లేదు బంగారు. సమస్త మానవాళి నాకు సమానమే. జిమ్ అమాయకుడు. ఇంట్లో జీసస్ని రోజు ప్రార్థిస్తాడు, డ్యూటీ సక్రమంగా చేస్తాడు. తనకు వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన దాంతో సర్దుకొని గడుపుకుంటాడు. ప్రతి ఆదివారం వృద్ధాశ్రమానికి వెళ్ళి బైబిల్ చదివి వినిపిస్తాడు. ఇంత సేవ చేస్తున్న అతడి దగ్గరికి నేను వెళ్లకుండా ఎలా ఉండగలను అంటారు స్వామివారు. అప్పుడు భక్తులందరి గొంతు మూగపోతుంది. ఆ తర్వాత రిచర్డ్కి ఇంకొక అనుమానం ఉంటుంది. సరే స్వామి, మీరు షిరిడీ బాబాను కూడా తీసుకొని ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు స్వామి అంటారు కదా, గత జన్మలో అతడు షిరిడీ బాబా సేవకుడు. షిరిడీలోని మసీదు ముందర చావిడి దుమ్ము దులిపి శుభ్రం చేసేవాడు. అతని యోగ్యతను బట్టి పూర్ణావతార దర్శనం కూడా అతనికి కలగాలని షిరిడీ బాబాను తీసుకొచ్చి అతనికి చూపించాను. అంతేకాదు, ఎవరైనా సరే ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని మీద భక్తి విశ్వాసం ఉన్నట్లయితే వారికి ఇలాంటి అనుభూతులు కలుగుతాయి. నమ్మకం లేని భక్తి శుద్ధ దండగ అంటారు స్వామివారు. అంటే గత జన్మలో భారతదేశంలో షిరిడీ బాబా చెంత సేవ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ జన్మలో యునైటెడ్ కింగ్డమ్లో తిరిగి జన్మించి అతను అక్కడ క్రైస్తవుడిగా జన్మించి తన మత భగవంతుడైనటువంటి జీసస్ను ప్రార్థిస్తూ సేవ చేసుకుంటూ ఉన్నాడంటే అతడికి స్వామి కనిపించకుండా ఎలా ఉంటారు? జై సాయిరామ్.